కారణం ఆమెను ఇంటి చిన్న కోడలు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఏరా ఏ ఎవరి మనసులో ఏముందో ఎవరేమనుకుంటున్నారో అన్నీ నాకు తెలుసు. తెలిసే ఈ నిర్ణయానికి వచ్చాను. త్వరలోనే నీకు కమలకు పెళ్లి జరిపిస్తాను. అలా చూస్తారే పెళ్లి అంటే ఇష్టం లేనట్టు. అది కాదు సార్, అంత అదృష్టానికి నాకు అర్హత లేదు. ఏమమ్మా ఎందుకు లేదు? వాడేం దిగొచ్చాడా? అసలు నిన్ను చేసుకోవడానికి వాడికి అదృష్టం ఉండాలమ్మా. లేదు సార్, నాకంటే మంచి అమ్మాయిని, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని వారు సుఖంగా ఉండాలి. అది నేను కోరేది. అందం ఏదమ్మా అందం? ఒక అమ్మాయి ముఖానికి పౌడరు, పెదవులకు రంగు, కళ్ళకు కాటుక. మరొక అమ్మాయి ముఖానికి పౌడరుకు బదులు పవిత్రత ఉంది, పెదవుల్లో రంగుకు బదులు ప్రియమైన వాక్కుంది, కళ్ళల్లో కాటుకు బదులు కరుణ ఉంది. ఈ రెండింటిలో ఏదమ్మా నిజమైన అందం? చూడమ్మా, మీ ఇద్దరు వివాహం నిర్ణయం అయిపోయి ఎవరు ఏమన్నా అది జరగక తప్పదు. అన్నయ్య అలా చెప్పేసి పెడుతుంటే నువ్వేం మాట్లాడుకున్నావే? ఆయనంత ఖచ్చితంగా చెప్తుంటే నన్నేం మాట్లాడమంటారు? అదేనా, నేను నిన్ను ప్రేమించలేదు, నువ్వు కూడా నన్ను ప్రేమించకూడదా? పరిహాసానికి ఇది సమయం కాదు. అవును, పరిహాసమే. కమలా, నీకు నవ్వులాటగానే ఉండొచ్చు, కానీ అన్నయ్య మాటలు వినగానే నాకెంత బాధ అనిపించిందో నీకేం తెలుసు? ఎక్కడ ప్రాణాలు అక్కడ వెళ్ళిపోయాయి. ఎందుకు ఆ బాధ? మీ అన్నయ్యతో చెప్పలేకపోయారా? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఈ కమలను పెళ్లి చేసుకోలేను అని. అనవసరమైన వాటికంతా అవునంటే కాదని దెబ్బలాడుకుంటారే. ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం, ఎందుకు కాదలేకపోయారు? ఎందుకో ధైర్యం చేయలేకపోయాను. కమల్, ఎలాగైనా నువ్వు ఈ పెళ్లి ఆఫ్ చేయించు. అశుభం ఎందుకు అనుకోవడం? ఎలాగైనా మీ పెళ్లి జరిపించాలి అనండి. అవును కమల, నువ్వు మా అన్నయ్యకు నచ్చజెప్పాలి, మా పెళ్లి జరిపించాలి. జరిపిస్తే నాకేమిస్తారు? నీకేం కావాలని ఇస్తాను. కావలసింది ఏముంది, ఏముంటుంది? ఏమన్నా సరే, ముందు ఆపద నుంచి తప్పించు. ఈ బరువు బాధ్యత అంతా నేది. నెత్తి మీద ఎంత పెద్ద బరువు వేసి బాధ్యత అంటే ఏం చేస్తాం? ఏం చేసినా ముందు మన ఇద్దరు పెళ్లి తప్పించు. తప్పిస్తాను. థ్యాంక్స్ కమలా, థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు, తప్పకుండా. జాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.